అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 8వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వృశ్చిక రాశి వారికి గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లాభాలు ఏర్పడిన ఆర్థికంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ధనధాన్యాది అభివృద్ధి విశేషంగా ఏర్పడుతుంది. ధర్మ కార్యాచరణ చేస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. శత్రువుపై విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా పనిచేస్తారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు. గిట్టని వారిని మాటలు పట్టించుకోవద్దు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగుతారు. కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి. ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. భూగృహ యోగాలు ఏర్పడడం బంధువుల కారణంగా మేలు చేకూరుతుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేస్తారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. అదృష్ట యోగం ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలు సొంతమవును. దైవ బలం రక్షిస్తుంది. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు పెరిగిన సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మంత్రసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది. వ్యాపారంలో పెద్దవారితో కూడినటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు అడ్డుకట్ట వేయటం శుభం. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబ విషయంలో మాట పట్టింపులు తొలగును. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారం అంచనాలకు మించి లాభాలను అందుకుంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఏర్పడిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో శ్రమ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దయచేయనియవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. అదేవిధంగా పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఆటంకాలు తొలగును.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, శత్రువుపై విజయాన్ని సాధిస్తారు, కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు, దైవబలం అనుకూలిస్తుంది, సకాలంలో పనులు పూర్తి చేస్తారు, నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు, చేపట్టే పనుల్లో శ్రద్ధగా పనిచేస్తారు, అవరోధాలను అధిగమిస్తారు, ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు, అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి, తొందరపాటు వ్యవహరిస్తే సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది, సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగున, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు, కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.